శ్రీ గురుభ్యో నమః. నాకు ఆత్మ విద్యను బ్రహ్మ విద్యను నేర్పించిన నా గురువులందరికీ నేను ఆత్మపూర్వక ఆత్మ నమస్కారాలను తెలియజేసుకున్నాను. మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారమా. నేర్చుకోవడం కోసమే ఈ జన్మ. ఏంటి నేర్చుకోవడం కోసమే ఈ జన్మ. కానీ మనం ఏమనుకుంటాము, ఎందుకు పుట్టామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, పుట్టాము పెరిగాము, ఏదో మనకు చేతయింది, చదువుకున్నాము, ఉద్యోగము వ్యాపారము చేసి 10 రూపాయలు సంపాదించి ఇదే జీవితం అని అనుకుంటాం. బిడ్డ పుడతానే ఏం చేస్తాడు, ఫస్ట్ అమ్మ దగ్గర పాలు తాగి ఈమె మా అమ్మ అని ఫస్ట్ నేర్చుకుంటారు. అమ్మ చూపిస్తుంది నా 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 అని నా అలా ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ అక్కడి నుంచే, అంటే భూమి మీద పడిన క్షణం నుంచే నేర్చుకోవడం మొదలవుతుంది. కానీ మన శాస్త్ర పురాణాల ప్రకారము తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నేర్చుకుంటాం. కాబట్టి ఈ జన్మ దేనికి అంటే నేర్చుకోవడం కోసమే. కాబట్టి ఏం నేర్చుకుంటాము, వాళ్ళంట వీళ్ళంట కదా, నేర్చుకుంటామా లేదా? కాబట్టి ఆ నేర్చుకోవడం అనేది ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఏం చేస్తారు, ఇంట్లో అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అని అక్కడి నుంచే, ఇంత చిన్నప్పటి నుంచే అబ్జర్వేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ప్రతిదీ అబ్జర్వ్ చేయడం. మరి చిన్నపిల్లలకి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది, నేర్చుకోవాలి చూడాలి అని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆ బాల్య దశ నుంచి ఆ స్కూల్లో చేర్పిస్తారు, ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఇరుగు పొరుగు వాళ్ళు, అంటే సమాజం. అలా ఒక్కొక్కటిగా జీవితంలో ప్రారంభమవుతుంది. ఎల్కేజీలో ఆలుతో మొదలైన చదువు పెరుగుతూ వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ శ్రద్ధను బట్టి పిహెచ్డి స్థాయికి వచ్చిన తర్వాత ఓకే చదువు అంతా అయిపోయింది, ఇంక అన్నీ నేర్చేసుకున్నాము అని అప్పుడు వాళ్ళకి ఇష్టమైన వ్యాపారము ఉద్యోగము చేసుకుంటూ అప్పుడు పెళ్ళి జీవితం అనేది వాళ్ళదని మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు ఆ ప్రయాణంలో రకరకాల సమస్యలు, ఆ సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఒక్కసారి అట్లా భగవంతుని చూస్తారు. అప్పుడు దాకా చూడరు అనమాట. ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలు, వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు దీపం పెట్టడము, పూజ చేయడము, గుడికి వెళ్ళడము, ఎక్కడైనా పుణ్యతీర్థాలకు వెళ్ళడము, ఇలాంటి తీర్థయాత్రలకు వెళ్ళడము, ఇలాంటివి చేసినప్పుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఇంట్లో ఈ భౌతిక జగత్తుతో పాటు ఆధ్యాత్మిక జగత్ అనేది కూడా ఒకటి ఉందనేది పిల్లలకి తెలియజేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది. రూపాయి బిళ్ళకి బొమ్మ ఉంటుంది, గొలుసు ఉంటుంది. బొమ్మ అనేది భౌతిక జగత్ అయితే గొలుసు అనేది భగవంతుడు. కానీ మనం ఏం చేస్తాము, ఎంతసేపు ఈ మాయా జగత్తులోనే ఉంటాము. ఇక్కడ ఆనందాలు చూసుకుంటూ ఉంటాము. సంపాదించాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి, ఇంకేవో చేయాలి. మన ఆలోచన అంతా నిరంతరము దీని మీదే ఉంటుంది. ఈరోజు మనకి ఎంత డబ్బులు వచ్చినాయి, ఈరోజు ఏం చేశాము, దీని మీదే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా మాయా జగత్తు, మాయతో నిండిపోయింది. అందువల్ల ఇది అంత ఈజీ కాదు. మాయని జయించి ఆధ్యాత్మికతలోకి రావాలి అంటే భగవంతుడు చాలా దయామయుడు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు మనకి అలా ఒక చెక్ పెడతాడు. మనము చెస్ ఆటలో ఎలా ఉంటాయో మనకి అలా మన లైఫ్లో కూడా అలా ఒక్కొక్క సమస్య వస్తూ ఉంటుంది. ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రమే దేవుడా నన్ను ఎలా అన్నా కాపాడు, దేవుడా నన్ను ఎలా అన్నా పాస్ చేయి, దేవుడా నేను ఫస్ట్ క్లాస్ రావాలి అంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడి వైపు చూస్తాము. లేదంటే ఇక నన్ను మించిన హీరో ఎవరూ లేరు, నేనే గ్రేట్ అని మాయలో పడిపోతూ ఉంటాను. కాబట్టి ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు మాత్రమే భగవంతుడి వైపు చూస్తాము. అందువల్ల ఆయన ఏం చేస్తాడంటే మనమంటే ఆయనకి చాలా ప్రేమ, చాలా దయ.
వీళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఈ మాయలో పడిపోయి ఈ అందాలు, ఈ సౌకర్యాలు, ఈ భోగాలు, ఈ వైభవాలు చూసి అబ్బా ఎంత హాయిగా ఉంది అని ఇక్కడే ఉండిపోతారు. కానీ నా బిడ్డలు నా దగ్గరికి రావాలి అని ఆయన ఏం చేస్తాడు, అప్పుడప్పుడు ఒక నెల చెక్ పెడతాడు. ఆ చెక్ పెట్టినప్పుడు మాత్రమే మనం ఆయన వైపు చూస్తాం, లేదంటే చూస్తారా ఎవరైనా? ఒకవేళ ఎవరైనా చూస్తే దీపం పెట్టకపోతే దేవుడికి కోపం వస్తుందేమో, లేదంటే మనకి ఏమైనా సమస్యలు వస్తాయేమో, ఎందుకు వచ్చింది దీపం పెట్టేస్తే ఒక పని అయిపోతుంది, తెల్లారైంది సాయంత్రం అయింది దీపం పెట్టేయి అని పెడుతున్నారు. కానీ నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఎన్నో కోట్ల మందికైనా మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. ఆయన్ని మనం కాసేపు కూర్చొని పరమాత్మ నాకు ఎంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి, నేను చాలా ఆనందంగా ఉన్నాను అని ఎప్పుడైనా ఎవరైనా చెప్పుకుంటావా? ఎవరైనా చెప్పుకుంటావా? చెప్పండి, చెప్పాలి. కష్టం వస్తేనే భగవంతుడి వైపు చూస్తాం, కానీ లేదంటే అసలు ఆయన పట్టించుకోం. కానీ ఆయనకి చాలా ప్రేమ అంట మన మీద. నా పిల్లలు నన్ను తలుచుకోలేదే, నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, వాళ్ళు జ్ఞానులు అవ్వాలి అని ఆయన నిరంతరము మనల్ని ఆయన స్మరించుకుంటూ ఉంటాడంట. తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా స్కూల్కో బయటో పంపించేసినప్పుడు ఇంకా బిడ్డ రాలేదే అని మనం ఏ విధంగా ఎదురు చూస్తామో అంతకన్నా ఎక్కువ తపనతో భగవంతుడు మన కోసం చూస్తాడంట. మనము సత్యలోకం నుంచి భూమి మీదకి వచ్చాము, మళ్ళీ తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలా? సత్యలోకానికి చేరుకోవాలి. కానీ మనం ఎవ్వరం కూడా ఆలోచనలో ఉండం, నేను హ్యాపీగా ఉన్నానా లేదా, నాకేం కావాలి, నేనేం చేయాలి, ఈ భ్రమల్లో ఈ మాయలోనే ఉంటాం. అందువల్ల ఈ జన్మ దేనికంటే నేర్చుకోవడం కోసమే జన్మ తెచ్చుకున్నాం. ఏమి నేర్చుకోవాలి అంటే గుడికి వెళ్తానే ఫస్ట్ ఏం చేస్తాము? 3 ప్రదక్షిణలు చేస్తామా లేదా? ఎందుకు చేస్తాం ప్రదక్షిణలు? తెలుసా ఎవరికైనా? చెప్పండి, మా ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఎందుకు చేస్తాం ప్రదక్షిణ? కానీ ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి అని అనుకోము. కానీ భగవంతుడు, యోగులు, మహర్షులు వాళ్ళకి మన మీద చాలా దయ కాబట్టి ప్రతి విషయంలోనూ ఏదో ఒక అంతరార్థాన్ని పెట్టి, సరే ఫస్ట్ ఏబిసిడీలు రాయని, ఎప్పుడో ఇప్పుడు ఏబిసిడీలు రాస్తారు ఎల్కేజీలో, 10th వచ్చేటప్పటికి అవి ఏమన్నా మళ్ళీ నేర్చుకోవాలా? పక్కాలు అవసరం లేదు కదా, చక్కచక్క చదివేస్తాం కదా. ఆ విధంగా ఫస్ట్ సరే తిరగని, ఏదో ఒకటి చాతొచ్చి చాతరాని తిరగని, ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో ప్రతి దానిలోనూ ఒక అంతరార్థాన్ని పెట్టారు. మామూలుగా ఏమంటాము, గుడికి వెళ్తే 3 చుట్లు తిరిగి కూర్చోండి కాసేపు అంటారు. అది ఎందుకు అని ఎప్పుడైనా తెలుసుకోవాలి అని మనం అనుకున్నామా? మరి మనం తెలుసుకుంటేనే కదా రేపు మన పిల్లలకి చెప్పగలుగుతాము. అందుకనే భగవంతుడికి దయ ఎక్కువ మన మీద. నా పిల్లలు ఏమి నేర్చుకోవడం లేదే అని ఒక చిన్న కష్టం అలా వేసేసి పరిగెత్తాము గుడికి. అమ్మ వాళ్ళు ఊరు చెప్పినారు 40 రోజులు గుడి ఉంటే ఈ కష్టం పోతుందంట అని అప్పుడు పోతాం. కానీ లేదంటే వెళ్ళం, గుడికి కూడా వెళ్ళాం. సినిమాకి వెళ్దామా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామా అంటే ఫోన్ ఎత్తుకొని ఏదో యూట్యూబ్లో టైంపాస్ వీడియోలు మనకు నచ్చినవి చూసుకుందామా. కాబట్టి ఒక చిన్న కష్టం వస్తే అప్పుడు పరిగెత్తామన్నమాట. అంటే దేవుడు మనల్ని తలుచుకుంటూ ఉంటాడంట. అయ్యో రండి నా దగ్గరికి అని. అప్పుడు వెళ్తాం గుడికి. ఆ 3 ప్రదక్షిణలు ఎందుకు చేస్తాము అనేది కూడా తెలుసుకోము. అదేవిధంగా భగవంతుడిని దర్శనం చేసుకుంటాం ఎందుకు? కొబ్బరికాయ కొడతాం ఎందుకు? పూజ చేస్తాం, హారతిస్తాం ఎందుకు? ఏది తెలుసుకోమన్నమాట. పోయినాం వచ్చినాం అయిపోయింది అనుకుంటాం. కానీ ప్రతిదీ మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నప్పుడే మన పిల్లలకి తెలియజేయగలుగుతాము. రేపు వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుండాలి. కాబట్టి భగవంతుడు ఇలా గురువు రూపంలో వచ్చి మనకి అన్నీ నేర్పిస్తాడు. వాళ్ళకి దేవుడికి దయ. కానీ ఆయన ఎప్పుడు నేరుగా రాడు. ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్తు నారాయణుడు ప్రత్యక్షంగా నిలబడ్డాడంటే ఏం చేస్తాం మనము? చెప్పండి, ఏం చేస్తాం? దేవుడు మన ఎదురుగా ప్రత్యక్షం అయిపోయాడు, ఏం చేస్తాం? నువ్వు చెప్పండి, ఏం చేస్తాం రా? భగవంతుడు ప్రత్యక్షమైతే ఆయన నగలు చూస్తాము,
లేదంటే ఒకవేళ మనకి కొంచెం బుద్ధి జ్ఞానం పనిచేస్తే కూర్చో స్వామి అంటాము. లేదనుకో అది కూడా చెప్పమన్నమాట. స్వామి నేను ఫస్ట్ వచ్చేయాలి, నాకు అది కావాలి, నాకు ఇవి కావాలి, లిస్ట్ చెప్పేస్తామన్నమాట. అవునా కదా? ఫస్ట్ మనకేం కావాలో లిస్ట్ ఇచ్చేస్తాము. కానీ అయ్యో ఇంతటి భగవంతుడు ఇంతటి అద్భుతమైన జీవితాన్ని మనకి ఇచ్చాడే, అంతటి నారాయణుడు మనకి ఎదురుగా ప్రత్యక్షమైనారే తండ్రి అని అనుకుంటావా? అనుకో. ఎందుకంటే భయంకరమైన స్వార్థం. మనిషి స్వార్థంలో నేను 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 అని ఎంతసేపు నేను బాగుండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను బాగుండాలంటే ఏం చేయాలి అని ఈ ఆలోచనలో ఈ తపనలోనే ఉంటామే కానీ అసలు ఈ జన్మ దేనికి అనేది ఎప్పటికీ తెలుసుకోలేము. అందువల్ల ఏమవుతుందంటే మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం. పుట్టలోని చదరు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అని యోగి వేమన గారు చెప్పేశారు. ఆ విధంగా పుడతాము చచ్చిపోతాము. జన్మ ఊరికే వృధా అయిపోతుంది. ఒక్కసారి జన్మ తీసుకుంటే 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి. అంటే ఇలా ఒక సైకిల్ లాగా మన లైఫ్ తిరుగుతూ ఉంటుందంట. ఒక్క ఛాన్స్ మనిషి జన్మ వస్తుంది. ఈ మనిషి జన్మ వచ్చినప్పుడు ఎవరైతే తెలివిగా భగవంతుడిని పట్టుకొని గురువుని పట్టుకొని సత్యాన్ని తెలుసుకొని నేను సత్య మార్గంలో ప్రయాణం అవ్వాలి అని ప్రయాణం అవుతారో వాళ్ళు పూర్తిగా భగవంతుడిలో ఐక్యమైపోయినా లేదు మరు జన్మలో మనిషిగా జన్మ తీసుకొని మిగతా పాఠాలు పూర్తి చేసుకుంటారు. లేదనుకో ఈ జన్మను మిస్ చేసుకున్నామంటే మళ్ళీ తిరిగి మనం చేసుకున్న కర్మల్ని బట్టి అలా స్వర్గానికి వెళ్ళడమో అలా మళ్ళీ నరకంలో పడిపోవడమో మళ్ళీ మనమే చేసుకుంటాం. కాబట్టి ఈ జన్మని ఏమి నేర్చుకోవాలంటే అసలైన సత్యమేంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇది స్కూల్లో ఏ విధంగా అయితే ఎల్కేజీతో మొదలుపెట్టి పిహెచ్డితో విద్య అనేది పూర్తవుతుందో అదేవిధంగా ఆధ్యాత్మికతలో కూడా పూజతో మొదలు పెడతాం. గుడికి వెళ్తాము, 3 ప్రదక్షిణలు చేస్తాం. ఎందుకంటే మనిషిలో తమోగుణము, రజోగుణము, సత్వగుణము 3 గుణాలు. 3 చుట్టూ తిరిగి స్వామి నాలో ఉన్న ఈ త్రిగుణాలను తీసేయి అని దేవుణ్ణి వేడుకోవాలి. అదేవిధంగా గుడిలోకి వెళ్ళి భగవంతుడిని దర్శించుకుంటాం. ఏమని దర్శించుకుంటామంటే అక్కడ ఉన్న నువ్వు నాలో ఉన్నావు తండ్రి అని తెలుసుకోవడం కోసం. కానీ మనకు అది తెలియదు. వెళ్ళి ఇలా నమస్కారం పెడతాం. అంటే ఏమని నమస్కారం పెడితే ఎందుకు నమస్కారం పెడుతున్నామో కూడా తెలియదు. ఇలా పెట్టేసి ఏం చేసేస్తాము, స్వామి ఇల్లు ఇచ్చే, కారు ఇచ్చే, డబ్బు ఇచ్చే, పాస్ చేసే, అమెరికాకి వెళ్ళిపోవాలి, అది కావాలి ఇది కావాలి అని ఇలా పెట్టేసి లిస్ట్ ఇచ్చేస్తాం ఆయనకి. అవునా కదా? అవునా? కాబట్టి ఏం చేస్తాం, దేవుడికి లిస్ట్ ఇచ్చేస్తాం. నమస్కారం చేద్దామంటే నాలో ఉన్న ఆత్మస్వరూపము మీరు ఒకటే తండ్రి అని ఆ నమస్కారానికి అర్థం. ఈ విషయాలన్నీ మన జీవితంలోకి గురువు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. లేదంటే మనకు తెలియదు వాడి అర్థాలు. అదేవిధంగా కొబ్బరికాయ కొడతాము. ఎందుకు కాయ కొడతామంటే అది తప్పని పొగుడుతుంది. అంటే ఆ విధంగా మనలో ఉన్న అహంకారము భగవంతుడి ముందు వదిలేయాలి. నేను 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 అన్న ఈ అహమే అన్ని సమస్యలకు అన్ని కష్టాలకి కారణం. కాబట్టి ఎప్పుడైతే నేను అనేది ఏమీ లేదు అంతా నువ్వే తండ్రి అని మనలో ఉన్న అహంకారాన్ని ఆయన ముందు బద్దలు కొట్టేయాలి. దానికోసం కొబ్బరికాయ. అదేవిధంగా వచ్చి కూర్చుంటాం. కూర్చొని కాసేపు కళ్ళు మూసుకుంటాం. అప్పుడు కూడా ఏం చేస్తారు, మళ్ళీ కోరికల లిస్టు రెండోసారి ఇస్తారు స్వామికి. స్వామి ఇందాక చెప్పేటప్పుడు ఏదైనా మిస్ అయ్యిందేమో ఒకసారి నువ్వు చెక్ చేసుకొని నోట్ చేసుకుంటావు. ఏదైనా ఒకవేళ నేను మిస్ అయిపోతే మళ్ళీ ఇంటికి మీకు గుర్తొస్తే కూడా మళ్ళీ మీకు తెలియజేస్తాను, మీరు నోట్ చేసుకొని నా లిస్టుని నాకు కరెక్ట్గా ఇచ్చేయండి అనుకుంటాను. కానీ దానిలో యోగులు మహర్షులు పెట్టిన అర్థం ఏమంటే ఇప్పటికీ ఇంట్లో పనులు, మనకున్న బాధ్యతలు, మనకున్న సమస్యలు, వీటిలో టెన్షన్ పడి పడి అలసిపోయి ఉంటాం. కాబట్టి ఏదో ఆశతో ఏదో కోరికతో భగవంతుడు మనం కాపాడతాడు అని ముందుకెళ్ళాం కదా. మనం ఇలా కూర్చొని కాసేపు కళ్ళు మూసుకున్నప్పుడు రిలాక్స్డ్గా గుడిలో ఆ భగవంతుడి శక్తి అనేది
కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు గందరగోళంగా సమస్యలతో నిండిపోయి ఉంటుంది. అందువల్ల ఆ విధమైన ప్రశాంతత మన ఇంట్లో ఉండదు. కానీ గుడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక తెలియని ప్రశాంతత, ఆ భగవంతుడి శక్తి వల్ల ఆ ఎనర్జీస్ అక్కడ ఉంటాయి. కాబట్టి మనం అక్కడ కూర్చుంటానే ఆటోమేటిక్గా మనకి తెలియని ఒక నిశ్శబ్దత, ఒక ప్రశాంతత అనేది మన మనసులో ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం కళ్ళు మూస్తామో ఆటోమేటిక్గా మన శ్వాస అనేది మంచిగా తీసుకుంటాం. గమనించారా ఎప్పుడైనా? శ్వాసని అప్పుడు కాసేపు గమనిస్తాం. లేదనుకో మనం ఉన్న ఈ పనుల్లో మనం శ్వాస తీసుకుంటున్నామా లేదా అనేది కూడా గమనించం, పరిగెత్తునే ఉంటాం. కాబట్టి కాసేపు గుళ్ళో అలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కాస్త శ్వాస తీసుకుంటాం. ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన మనసు అనేది ప్రశాంతమవుతూ వస్తుంది. ఎందుకంటే ఊపిరిలో గని ఉన్నది యోగీంద్రులకు అని అన్నమాచార్యులు వారు చెప్పారు. ఊపిరిలో గని ఉన్నది యోగీంద్రులకు అని. ఎప్పుడైతే మనం మంచిగా శ్వాస తీసుకుంటామో ఆటోమేటిక్గా మన లోపల మన మనసు ప్రశాంతమయ్యి మన లోపల ఉన్న ఆత్మ అయిన భగవంతుడితో మనం కనెక్ట్ అవుతాం. కాబట్టి ఇంత చిన్న శ్వాసలో ఇంత పెద్ద రహస్యాన్ని పెట్టేశారు. అది మనం చెప్తే వినం కాబట్టి సరే వాళ్ళు ఎప్పుడు వస్తారో రాని అని ఫ్రీ విల్ భగవంతుడు మనకి పూర్తి స్వేచ్ఛ చేశారు. కాబట్టి మనం ఎన్నో జన్మల్లో సమస్యలు కష్టాలు పడి ఎన్నో పాఠాలు నేర్చుకొని భగవంతుడా నన్ను కాపాడు అని 7 జన్మల్లో ఏడిస్తే ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడు నారాయణుడు ఇలా మహానుభావుడు గురువుల రూపంలో మన జీవితంలోకి వచ్చి మనకి ఈ విషయాలన్నీ తెలియజేస్తారు. లేదనుకో మనం ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేము. ఓకే, ఇప్పుడు మనం ధ్యాన మార్గంలోకి వచ్చేసామా? పూజలు అయిపోయింది, స్తోత్రం అయిపోయింది, జపతపాలు అయిపోయినాయి, పుణ్యతీర్థాలు అయిపోయినాయి. అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత లాస్ట్లో పిహెచ్డీకి వచ్చినట్టు ధ్యాన మార్గంలోకి వస్తాం. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాము? కళ్ళు మూసుకుంటాము, కూర్చుంటాము. అప్పుడు కూడా ఇంకేదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎంతసేపు కళ్ళు మూసుకున్నప్పటి నుంచి ఆలోచనలు. కానీ మనం ఏం చేయాలా? ధ్యానంతో పాటు జ్ఞానం కూడా నేర్చుకోవాలి. జ్ఞానం పొందినప్పుడు మాత్రమే మనకి అది సమస్యలు కానీ ఈ జీవితానికి కానీ ముక్తి మోక్షం అనేవి వస్తాయి. దానికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. అంటే అనన్యాశ్చింతయంతో మాం, చింతలు అంటే బాధలు, అనన్యం అంటే లెక్కలేనని. నీకు లెక్కలేనన్ని బాధలు సమస్యలు ఉన్నా అన్నింటినీ పక్కన పెట్టి కాసేపు కూర్చొని ధ్యానం చేయి, నీ యోగక్షేమాన్ని నేను చూస్తాను అని. క్షేమము అంటే భౌతిక జగత్తులో మనకి ఏం కావాలో అది. క్షేమము అంటే ఆధ్యాత్మికంగా మన ఎదుగుదల, అంటే ఆధ్యాత్మికంగా కూడా మనం ఏ విధంగా ఎదగాలి అనేది ధ్యానం చేసి మనం ఏమి నేర్చుకోవాలి అనేవి దానికి కూడా ఒక మాన్యువల్ లాగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకు ఒక లిస్ట్ ఇచ్చేసినారు. ఇవి నువ్వు నేర్చుకున్నప్పుడే, ఈ పాఠాలన్నీ నీకు కంప్లీట్ అయినప్పుడే నువ్వు నన్ను చేరుకుంటావు. కాబట్టి ధ్యానం చేస్తూ జ్ఞానం, గురువులు ఇలాంటి వాళ్ళు మనకి ఎన్నో సందేశాలను అయితే అందరు చెప్పేవి వినకూడదు. ఎందుకంటే అందరు చెప్పేవి విన్నప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనము గురువుని ఎంచుకోవడం కూడా అది కూడా మన అదృష్టం. మన టైం బాగున్నప్పుడే మన జీవితంలోకి సద్గురువు వస్తారు. సద్గురువు అంటే సత్యాన్ని బోధించే గురువు. ఏది సత్యము అదే చెప్తారు. కానీ చాలామంది గురువులు ఏం చేస్తారు? స్వామి మాకు సమస్య వచ్చింది అంటే మీరు పలానా గుడికి పోండి, ఇన్ని ప్రదక్షిణాలు చేయండి, ఇన్ని కొబ్బరికాయలు కొట్టండి, ఆ దానం చేయండి, ఈ దానం చేయండి, మీకు సమస్యలు పోతాయి అని చెప్తారు. దానివల్ల ఏమవుతుంది? చేస్తాము, సమస్యలు కష్టాలు పోతాయి, అక్కడికి అయిపోతుంది. కానీ నిజమైన మానవ జన్మ యొక్క అర్థం తెలుసుకోవాలి. ఇంకా ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, ఈ జన్మ లేకుండా చేసుకోవాలంటే, మళ్ళీ మళ్ళీ పుట్టకుండా పోవాలంటే ఏం చేయాలి అనేది ఒక సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే నిజమైన సత్యాన్ని మనకి బోధిస్తారు. అప్పటి వరకు మనకు తెలియదు అనమాట. కాబట్టి మనము బయట ఉన్న ప్రతి గురువుని, ప్రతి ఒక్కరు చెప్పేది వినకూడదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళు చెప్పేవి తప్పు కాదు,
కానీ దానివల్ల జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి సద్గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకి సత్యం బోధపడుతుంది. అందువల్ల గురువు ఏం చెప్తున్నాడో విని దాన్ని మనం ఆచరణలో పెట్టుకొని మనం తెలుసుకునేది నలుగురికి చెప్పాలి. అప్పుడు సమాజానికి మన వంతు సేవ మనం చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు మనం తెలుసుకునేది, నేను తెలుసుకున్నాను, నా గురువు చెప్పారు, నాకు అర్థమైంది, చాలు, నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటే అది స్వార్థం. గురువు అలా అనుకోమంటే ఈరోజు నేను ఏదో ఒక 2 ముక్కలు నేర్చుకోవట్లేదు కదా, కాబట్టి నేను నేర్చుకుంది మీకు, అదేవిధంగా మీరు తెలుసుకున్న 4 మంచి మాటల్ని ఇంకొక 4గురికి చెప్పాలి. నాకెందుకులే, నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు అని అక్కడికి వదిలేయకూడదు. మనం తెలుసుకున్న ప్రతి చిన్న విషయాన్ని కూడా 4గురికి చెప్పాలి. అది మన బాధ్యత, అది మన కర్తవ్యము. అప్పుడే మనం గురువు యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళము అవుతాము. నేర్చుకోవడం, దీని గురించి మనం చెప్పుకుంటాం. ఏమి నేర్చుకోవాలి అంటే, మనం ఏమి చూసినా ఏమి విన్నా అందులో ఉన్న మంచినే తీసుకోవాలి. మనం ఏమి చూసినా ఏమి విన్నా అందులోని మంచినే తీసుకోవాలి. ఇప్పుడు తారకనాథ్ సార్ ఉన్నారు. సారు నన్ను ఒక సొంతం చెల్లెల్లాగా అమ్మ అని ఎంతో గౌరవంగా పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఫోన్ చేశాను, సార్ ఫోన్ తీయలేదనుకో, ఆయన చూడ ఫోన్ తీయలేదా అనొచ్చా? ఏం పనిలో ఉన్నారు, ఏమి బాధ్యతలో ఉన్నారు, లేదా ట్రాఫిక్లో ఉన్నారు అని మనం పాజిటివ్గా ఆలోచించాలి. అది వదిలేసి నేను ఫోన్ చేస్తే కూడా తీయలేదు ఆయన అంటే అది ఎంత దుర్మార్గము. కాబట్టి ఇదే విధంగా, అంటే జస్ట్ అది ఒక ఎగ్జాంపుల్. మనం దేంట్లో అయినా కూడా మంచినే తీసుకోవాలి. ఒక మనిషి మనకు పరిచయము, వాళ్ళలో ఉన్న మంచిని తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు చెడ్డగా మనకు కనిపించవచ్చు, కానీ వాళ్ళ పరిస్థితి ఏందనేది వాళ్ళకే తెలుసు, అది మనకు తెలియదు. ఇప్పుడు నేను నడుస్తూ పోతున్నాను, కాలుకి ఒక రాయి తగిలింది, దెబ్బ తగిలింది, నేను నడవలేక నడుస్తా పోతా ఉన్నాను. ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించారు, ఏమో బాగున్నారా అంటే అనేసి తలకు వెళ్ళిపోతా, ఎందుకంటే నాకు నొప్పి ఉంది. కానీ వాళ్ళు పలకరిస్తే కూడా ఇలా వెళ్ళిపోయింది, వాళ్ళకి పొగరు ఎక్కువైపోయింది, అహంకారం వచ్చేసింది అంటే ఎంతసేపు మన దృష్టిలోనే మనం ఆలోచిస్తాం. కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండాలి. పాపం వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళు మంచివాళ్ళు, కానీ పలకలేదంటే ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే వస్తుంది. అదే భౌతిక జగత్తులో ఉంటే మనకు ప్రతి ఒక్కరూ తప్పుగానే కనిపిస్తారు. అందువల్ల మనం స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పుడు ఇలాంటివి నేర్చుకోవాలి. మన దృష్టిని బట్టి మన సృష్టి. ఇప్పుడు నేను మంచిగా ఆలోచించాను అనుకో, నాకు మంచిగా జరుగుతుంది. నేను చెడ్డగా ఆలోచించాను అనుకో, నాకు చెడ్డే జరుగుతుంది. ఇప్పుడు సార్ ఏదో బిజీలో ఉన్నారు, ఫోన్ తీయలేదు, సరేలే చూసుకుంటే తర్వాత అమ్మ ఏమో ఫోన్ చేస్తున్నారు మీరని సార్ చేస్తారు అనుకుంటే సార్ నాకు ఫోన్ చేస్తారు. అదే నేను విజయాకి ఫోన్ చేసి, మా విజయ ఏమ్మా సార్ ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు అన్నాను అనుకో, ఇదే చెప్పి ఏం సార్ మీరు తీయలేదంట అంటే, సర్లే ఎందుకు ఆమెతో మనకి వద్దు అని. కాబట్టి మన నడవడికను బట్టే మన జీవితం. అందువల్ల మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిలోనూ మంచినే చూడాలి. ఎప్పుడైతే మనం మంచినే చూస్తామో, ఒకవేళ నిజంగా వాళ్ళలో ఏదైనా చెడు తప్పు పొరపాట్లు అని ఉంటే కూడా, అరే వాళ్ళు మనం ఇంత గౌరవంగా పలకరించినారు కదా, మనం ఈసారి పోయేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక నిమిషం నిలబడి పలకరిచ్చేసి వెళ్ళాలి అనుకుంటారు. అది ఎప్పుడు జరిగింది? మనం మంచిగా ఆలోచించిన వల్ల. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరినైనా సరే వారిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మనం మంచినే తీసుకోవాలి, కానీ చెడు వైపు మన దృష్టిని పోనీయకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్పుకున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు అవి మనకు అలాగే గుర్తుండిపోతాయి. అందువల్ల ఒక ఆమె ఉండిందంట, ఆమెకి బ్రతుకు తెరువు లేదంట. ఎందుకంటే ఆమె మనిషి చక్కగా ఉందంట. ఆమె ఎక్కడికి వెళ్ళినా నేను ఏదైనా పని చేస్తాను, నాకు పని ఇవ్వండి అంటే ఆమెని అందరూ వేరే దృష్టితోనే చూస్తూ ఉన్నారంట. ఇంకా ఆమె ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు. ప్రతి ఒక్కరూ ఆమెని కోరుకుంటున్నారు. ఆమెకి ఇంకేం చేయాలో అర్థం కాక, ఎలా బ్రతకాలో తెలియక
చావలేక బతకలేక అన్నట్టు సరే ఆమె తప్పు పని చేయడం మొదలుపెట్టిందంట, బ్రతుకుతా ఉందంట. అదేవిధంగా ఒక యోగీశ్వరుడు అనుకోండి, ఒక యోగి అనుకోండి, అంటే మనలాగా ధ్యానం చేసేవాడు. ఆయన ఏం చేశాడంటే, ఈ భార్య పిల్లలు ఈ సంసారము ఈ బాధ్యతలు చాలు, నాకు అయిపోయింది, నేను చేసేసినాను, నేను అలసిపోయినాను, నాకు ఇంకేమీ వద్దు, నేను గమ్మని కూర్చొని ధ్యానం చేసుకొని భగవంతుడిని స్మరించుకొని నేను మళ్ళీ జన్మలేని స్థితికి చేరుకోవాలి, నేను ధ్యానం చేసుకోవాలి అని ఆయన అక్కడ ఒక గుడి చేసుకొని ఊరి బయట పోయి ఆయన ఉన్నాడంట. ఈమె ఒక ఇంట్లో ఉందంట, ఆయన ఒక ఇంట్లో ఉన్నాడంట. ప్రతిరోజు ఆమె దగ్గరికి ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు కదా. ఈయన ఏం చేశాడంటే ఆమెను చూస్తూ ఉన్నాడంట, ఈరోజు ఎవరు వచ్చినారు, ఈరోజు ఎంతమంది వచ్చినారు అని చూస్తూ వాళ్ళ ఇంటికి ఒకరు వచ్చినప్పుడంతా అక్కడ ఒక రాయి వేస్తూ వచ్చినాడంట. అది ఒక చిన్న పర్వతం అంత అయిందంట. ఆమె ఆయన చూడు మహానుభావుడు ఎంత బాగా భగవంతుడిని ధ్యానించుకుంటూ ఎంత అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాడు, భగవంతుడా నేను ఏం పాపం చేసినాను, నాకెందుకు కాదు తండ్రి, నేను ఆయన లాగా ఎప్పుడు నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇస్తాను ఆయన అని ఆమె ప్రతి క్షణము భగవంతుని తెలుసుకుంటే ఈయన చూడడం అంట. ఆయన ఇలా కళ్ళు మూసుకొని కూర్చోంటే, అబ్బా నేను ఎప్పుడు అలా ధ్యానం చేసుకుంటాను, నేను ఎప్పుడు అలా ప్రశాంతంగా బతుకుతాను అని ఈమె మనసు ఎప్పుడు దేవుడి మీద ఉందంట. ఆయన మనసు ఎప్పుడు ఈమె చేసే తప్పు. కాబట్టి మనం ఏ పని చేస్తున్నాము అనేది కాదు, చేసే పనిలో మన దృష్టి ఎలా ఉంది భగవంతుడు చూసి ఇది చూస్తాడు. సరే వాళ్ళిద్దరూ చనిపోయే టైం వచ్చేసి ఇద్దరు చనిపోయారంట. ఆమెని తీసుకెళ్లేదానికి పుష్పక విమానం ఇచ్చిందంట, ఈయన్ని తీసుకెళ్లేదానికి యమభటులు వచ్చినారంట. ఆయన గొడవ వేసుకున్నాడంట, ఇదేంటి ఇది అది ఒక్క పనికి మాలింది, దాన్ని తీసుకెళ్లేదానికేమో పుష్పక విమానము, నన్ను తీసుకెళ్లేదానికేమో యమభటులు. ఇదేంటంటే అప్పుడు చెప్పినారంట, నాయన నువ్వు దేవుడు దేవుడు అని కళ్ళు మూసుకొని కూర్చున్నావే కానీ నీ దృష్టి అంతా ఆమె ఏం చేస్తా ఉంది, ఎవరు ఆమె ఇంటికి వస్తున్నారు దాని మీద పెట్టావు. ఆమె బ్రతకలేక తప్పు చేసినా కూడా ఆమె దృష్టి ఇప్పుడు భగవంతుడి మీద ఉంది. కాబట్టి కాబట్టి ఎవరు ఏ పని చేస్తున్నారనేది వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకే తెలుసు, ఎవడి ఆకలి వాడికే తెలుసు, ఇంకొకరికి అర్థం కాదు. కాబట్టి గురువు గారు ఏం చెప్పారు, నో కామెంట్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫీరెన్స్. ఎవరిని తప్పు పట్టద్దు, ఎందుకంటే వాడి నొప్పి ఏదో వాడికే తెలుసు. నీకు చేతైతే ఒక మంచి మాట మాట్లాడు, నీకు చేతైతే ఒక సహాయం చెయ్యి, అంతేగాని ఎవరిని తప్పు పట్టేది వద్దు. నీ దృష్టిని బట్టి నీ సృష్టి, నువ్వు ఎప్పుడు మంచి ఆలోచనతో ఉంటావో అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ దృష్టి చెడ్డగా ఉంటుందో ఆటోమేటిక్గా నీ జీవితం అనేది చెడ్డగా ఉంటుంది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను రోడ్లో వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉంటే అతని కాలికి ఒక ఏదో పాత వస్తువు దొరికిందంట. సరే మనమైనా కూడా కింద ఉండి ఎత్తుకుంటాం కదా ఏదైనా దొరికితే. సరే తీసుకున్నాడంట, అది ఏదో ఒక పాత చెంబు అంట. దాన్ని అలా 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 రుద్దుతూ ఉన్నాడంట. అందులో నుంచి ఒక భూతం ప్రత్యక్షమైందంట. మీరే నా యజమాని, నాకేం చెప్తారో చెప్పండి అనిందంట. భయపడిపోయినాడంట దాన్ని చూసి. ఏంటి భూతం వచ్చేసిందే అంటే, లేదు ప్రభు, మీరు నాకు యజమాని, మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను, చెప్పండి అనిందంట. అరే నేను యజమాన్నా, సరే ఇది నేను ఇప్పుడు బాగా ఆకలి ఉన్నాను, కడుపు నిండా మంచి భోజనం తినాలనుకుంటున్నాను, నాకు భోజనం కావాలి అంటేనే తీసుకొచ్చి భోజనం పెట్టేసిందంట. పంచపక్ష పరమాన్నాలు అతనికి ఏమేమి ఇష్టమో అన్నీ తెచ్చి పెట్టేసిందంట. ఇంకా ఆనందం పట్టలేక బాగా తృప్తిగా తిన్నాడంట. తర్వాత బాగా తిన్నాము కదా, చల్లగా హాయిగా మంచిగా మెత్తగా ఉండే పరుపు మీద పడుకొని నిద్రపోతే బాగుండు అనుకున్నాడంట. సరే క్షణాల్లో అతనికి మంచము పరుపు ఏసీ ఒక మంచి గది అన్నీ రెడీ చేసేసిందంట. సరే పడుకున్నాడంట. అప్పుడు అనుకున్నాడంట, మనం ఏం కోరుకున్నా ఈ భోజనం ఇచ్చేస్తా ఉంది. మంచి భోజనం కావాలంటే ఇచ్చేసింది, పడుకునేదానికి హాయిగా కావాలంటే ఇచ్చేసింది. అక్కడ కాకుండా ఇప్పుడు ఒక మంచి అమ్మాయి ఉంటే నా దగ్గర బాగుండు అనుకున్నాడంట. ఆ దెయ్యం ఏం చేసింది, అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఇచ్చిందంట. సరే హ్యాపీగా అన్నీ అయినాక అప్పుడు అనుకున్నాడంట,
నేను ఏమనుకుంటే అది చేసేస్తాను. నీకు పోతుంది, ఒకవేళ నన్ను ఏమన్నా తినేస్తుందేమో, తినేస్తే ఎట్లా అనుకున్నాడంట, నిజంగా వచ్చి తినేసిందంట. కాబట్టి మనం ఏం ఆలోచిస్తామో అవే జరుగుతాయి. ఇది నిజం. ఇది 100కి 1000 కాదు, 1,00,000 కాదు, 1,00,00,000% మనం ఏమనుకుంటామో మన జీవితంలో అదే జరుగుతాయి. అందువల్ల మన ఆలోచన అనేది ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. అదేవిధంగా ఏమి జరిగినా నా మంచికే అనుకోవాలి. ఎందుకంటే గత జన్మల్లో మనం చేసుకున్న తప్పులు, కర్మలు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ వస్తాయి. అందువల్ల ఏదొచ్చినా సరే ఇది కూడా నా మంచికే అనుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా వెళ్ళిపోతుంది. నేను మంచిగా అనుకుంటున్నాను కదా, కానీ నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అనుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా వాడు కదా భూతం మింగేసినట్టుగా ఆ కష్టం మనల్ని మింగేస్తుంది. కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇది కూడా నా మంచికే. దానికే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ శీతోష్ణాలలో, సుఖదుఖాలలో, జయాపజయాలలో, మానావమానాల్లో ఎవడు సమదృష్టిని కలిగి ఉంటాడో అతడే స్థితప్రజ్ఞుడు, అటువంటి వాడే నాకు ఇష్టడు అని చెప్పారు కదా. కాబట్టి మన జీవితంలో ఏమి జరిగినా ఓకే ఇది కూడా నా మంచికే అని స్వీకరించగలగాలి. దీన్ని మన పిల్లలకు నేర్పించాలి, సమాజానికి చెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఆనందంగా తయారవుతారు. అది లేకుండా నన్ను అన్నావు కదా, రాత్రికి రాత్రి పక్కింట్లో కిరోసిన్ పోసి వాళ్ళని కాల్చేయాలి. ఇప్పుడు జరుగుతామండి యుద్ధాలంతా ఇవే కదా. ఇరాన్ వాడన్నాడు, ఇరాక్ వాడన్నాడు, అమెరికా వాడన్నాడు, వాడన్నాడు, వీడన్నాడు అని ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన జీవితాన్ని చేతులారా నరకం చేసుకొని ఎవరికి వాళ్ళు నరకాన్ని సృష్టించుకుంటున్నారు. కాబట్టి భగవంతుడు అనేవాడు ఫ్రీ వీల్ ఇచ్చేశాడు. ఇది మంచి దారి, ఇది చెడ్డదారి, ఏ దారిలో పోతావో నీ ఇష్టం అన్నాడు. కాబట్టి కొంచెం జ్ఞానంతో ఆలోచించి, అరే ఒక కోడిని కోసి తినేస్తే దానికి నొప్పి లేదా, ఒక మేకను కోసి తినేస్తే దానికి నొప్పి లేదా, మన బిడ్డ అయితే ఒకటి అదైతే ఒకటా. గుడికి వెళ్ళి మేకపోతుని అమ్మవారికి బలిస్తాము, అమ్మవారి ప్రత్యక్షమయ్యి నాకు మేకపోతుందు నీ బిడ్డను బలి అంటే ఇస్తామా? నేను ఈ మధ్య ఒక గుడి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి, అమ్మ శాకాహారము ధ్యానము, శాకాహారమే తినాలి, నాన్ వెజ్ తినకూడదు అని పాంప్లెట్ ఇస్తే, లేదు మేము నాన్ వెజే తింటాము, మీరు ఇప్పుడు అమ్మవారికి కోస్తున్నారు కదమ్మా మన బిడ్డనైతే కోస్తామా అంటే, అమ్మవారు అడిగితే నేను బిడ్డనైనా కూడా కోసేస్తా. అంటే భక్తి అనేది ఎలా ఉందంటే రాక్షసత్వంగా ఉంది, మూర్ఖత్వంగా ఉంది. కాబట్టి అలాంటి మూఢ భక్తులు ఉన్నారు, వాళ్ళని ఏమంటాము రాక్షసులు అంటాము. కాబట్టి రాక్షసులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎలా జీవించాలి అనేది మనమే నిర్ణయించుకొని ఆ దారిలో మనం నడవాలి. కాబట్టి మన దృష్టిని బట్టి మన సృష్టి ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా మనము రాక్షస ప్రవృత్తిని వదిలిపెట్టి మానవ ప్రవృత్తిని వదిలిపెట్టి దైవంగా ఎదగాలి. అది కూడా మన చేతిలోనే ఉంది. మనం ఎలా ఉంటామో మన పిల్లలు, మన కుటుంబము, మన చుట్టుపక్కల వాళ్ళు అదే విధంగా ఉంటారు. కాబట్టి మన జీవితం అనేది మన చేతిలోనే ఉంది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఇది మనం అర్థం చేసుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియజేయాలి. ఓకేనమ్మా? ఓకే, క్లాప్స్ కొట్టండి.